అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో మొదటి పాఠ్యాంశమైన ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ని చూద్దాం. ఇక్కడ చదవండి ఆలోచించి చెప్పడంలో పద్యం ఇచ్చినారు, దీనికి సంబంధించి ప్రశ్నలు ఇచ్చినారు. పై పద్యం దేని గురించి చెప్తుందంటే తెలుగుతనం గురించి, తెలుగు విషయాల గురించి చెప్తోంది, తెలుగు గొప్పతనాన్ని గురించి చెప్తుంది. సాధుజన కల్పవల్లి ఎవరు? తెలుగు తల్లి. కవి తెలుగుదనాన్ని దేనితో పోలుస్తున్నారంటే తెలుగుదనం వంటి తీయదనం లేదు. తర్వాత ఉద్దేశం. ఈ పాఠ్యాంశం అసలు ఎందుకోసం పెట్టినారంటే ఆంధ్ర సంస్కృతి, సాంప్రదాయాలు, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన రాజుల కీర్తి, కవుల గురించి మొదలైన విషయాల గురించి విద్యార్థులు తెలుసుకోవడం కోసం ఈ పాఠ్యాంశం అనేది పెట్టినారు. తర్వాత కవి పరిచయం. ఈ పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు కొండేపూడి లక్ష్మీనారాయణ గారు. ఇది ఆయనకు సంబంధించిన కవి పరిచయం. అవగాహన ప్రతిస్పందనలో ఇక్కడ గేయంలో కింది పదాలను గుర్తించి 0 చుట్టండి అన్నారు. అర్థమవుతుందా? ఇక్కడ గేయంలో ఈ పదాలను మనము 0 చుట్టాల. మనము ఈ పదాలను స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి, పక్కన రాసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత రెండవ, గేయం చదివి పట్టికలో సూచించిన విధంగా పదాలను రాయండి. 3 అక్షరాల పదాలు, 5 అక్షరాల పదాలు, ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు. ద్వి అంటే అర్థం ఏంటంటే 2 అని అర్థం అమ్మ. ఎప్పుడే కానీ ఇక్కడ ఒకటే హల్లు ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తాను ఏమంటారంటే ద్విత్వాక్షరం అంటారు. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తానే సంయుక్తాక్షరం అని అంటారు. తర్వాత ఈ గేయం ఆధారంగా క్రింది పట్టికను పూరించండి. ఇక్కడ నదుల పేర్లు, వ్యక్తుల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రాసపదాలు అని ఇచ్చినారు. నదులు ఏమేమి? కృష్ణానది, గౌతమి నది, తుంగభద్ర నది, కృష్ణ, తర్వాత పెన్నా ఇట్లాంటివి. తర్వాత వ్యక్తులు రుద్రమదేవి, బాలచంద్రుడు, తిక్కన సోమయాజీ, తర్వాత త్యాగరాజు. ఇక్కడ మళ్ళీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుందమ్మా, మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత ప్రాసపదాలు 2వ ఈలు. క్రింది ప్రాసపదాల ఆధారంగా మరికొన్ని ప్రాసపదాలను రాయండి. గేయంలోని క్రింది వ్యక్తులు తెలుగు జాతిని చేసిన సేవలను ఒక వ్యాసంలో రాయండి. వీరేశలింగం బాల్య వివాహాలకు వ్యతిరేకత, తర్వాత భర్త చనిపోయిన స్త్రీలకు మళ్ళీ పెళ్లి చేశాడు. గిడుగు రామ్మూర్తి ఏం చేసినాడు? వ్యవహారిక భాషోద్యమ సదస్సులను భాష దిటువుగా తయారు చేసినాడు. గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం, బాల్య వివాహాలను నిరసించినారు. తర్వాత త్యాగరాజు ఏం చేస్తున్నారు? నరోపాసన ద్వారా భగవంతుని చేరుకోవచ్చునని నిరూపించిన వాగ్గేయకారుడు, అంటే మనులకు సేవ చేయడం ద్వారా. తర్వాత క్రింది వాక్యాలు చదవండి, భావాలకు సరిపోయే పంక్తులను గేయంలో గుర్తించి రాయండి. ఇక్కడ తిక్కన కవిత్వంలో తెలుగు భాష తేనెలొలుకుతోంది అంటే ఆ బాణం మాట్లాడుకోవాలంటే తెలుగు పలుకులు తేనెలొలికెను తిక్కనాటిని కవితలోన. పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయి, పాడి పంటలు పొంగి పొరలుచుకొని మన దేశం ఉండగా. గురజాడ దేశం అంటే మనుషులని చాటి చెప్పాడు, దేశం అంటే మనుషులేనని చాటి చెప్పిన అప్పరాయుడు. గోదావరి తరతరాల నుండి మధుర జలాలనిస్తుంది, యుగ యుగమ్ముల నుండి బంగారు గంగనిచ్చడు గౌతమి నది. ఇక్కడ గోదావరి అంటే గౌతమి నది. గోదావరి నది యొక్క మరొక పేరు గౌతమి నది. ఇక్కడ ఒక పేరాగ్రాఫ్ ఇచ్చినారు, ఇచ్చిన పేరాను చదివి పట్టికను పూరించాల. నదుల పేర్లు, పర్యాటక స్థలాలు, చిత్రకారులు. తర్వాత క్రింది పేరాను చదివి ప్రశ్నలను తయారు చేయండి. ఈ పేరాగ్రాఫ్ చదివి ప్రశ్న తయారు చేయాలి. సాహిత్యం ఎటువంటిది? మనిషిని ఆనందపరిచే కళ ఏది? సాహిత్యాన్ని నిర్మించేది ఎవరు? సాహిత్యం ఏ కోశాన్ని మేల్కొల్పుతుంది? తర్వాత క్రింది కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. కవితను చదివిన తర్వాత ప్రశ్నలు. కవితలో ఉన్న నదుల పేర్లను రాయండి. గోదావరి, కృష్ణ. తోడబుట్టిన వాళ్ళు అనే అర్థాన్నిచ్చే పదం ఏది? తోబుట్టువులు అనే తోడబుట్టిన వాళ్ళు అనే అర్థాన్నిచ్చే పదం. పంటలను కవి దేనితో పోల్చారంటే బంగారముతో పోల్చాడు. వాహిని అంటే ఏమర్థము? నది అని అర్థం. తర్వాత ఇక్కడ ప్రశ్నలు ఇచ్చినారు.
దీనికి సంబంధించిన సమాధానాలను ఇంతకుముందే మన ఛానల్లో నోట్స్ అప్లోడ్ చేస్తున్నానమ్మా. ఇంకా మీరు చూడకోకుంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఇంకా మీ ప్రేమ ఆదరాభిమానాలు ఆప్యాయత అనురాగాలు నా మీద మన ఈ ఛానల్ మీద ఎప్పటికిలాగానే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడు భాషాంశాల్లోకి వెళ్ళిపోదాం. భాషాంశాల్లో ఏమిచ్చినారంటే క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సరిపోయిన నానార్థాలను గుర్తించండి. కాలం అంటే సమయం నలుపు, దిక్కు అంటే దిశాశరణు, వ్యవసాయం అంటే కృషి ప్రయత్నం. క్రింది పదాలను వాటి నానార్థాలు ఉన్నాయి సరిగా జతపరిచి రాయండి. సీమ అంటే దేశము ప్రదేశము రాజ్యము, ఆడు అంటే నర్తించు చలించు పలుకు, పాడి అంటే క్షీరం ధర్మం న్యాయం, జాడ అంటే విధం ఆచూకీ దారి. తర్వాత కథనము అంటే యుద్ధం పోరాటం. క్రింది పేరాను చదివి ఇచ్చిన ప్రశ్నలకు పదాలకు పర్యాయ పదాలను రాయండి. రైతు అంటే హాలికుడు కృషివరుడు, భూమి అంటే ధరణి అవని, కరువు అంటే క్షామము ఆహార కొరత, మోదం అంటే సంతోషం ముదం, ఇల్లు అంటే గృహం నిలయం, సంతోషము అంటే సంతసము. ఇప్పుడు మనము ప్రకృతి వికృతులను చూద్దాం. దానినే ప్రకృతిని తత్వం అంటారు, వికృతిని తద్భవం అని అంటారు. క్రింది వాక్యాలలోని గీత గీసిన వికృతి పదాలను ప్రకృతి పదాలను రాయండి. ఆశ్చర్యం అచ్చరుగు, కొంత అంటే ప్రాంతం, ఓగిరం అంటే ఆహారం. క్రింది వాక్యాలలో ప్రకృతి వికృతులను గుర్తించండి. బంగారం అంటే బృంగారం, సింహం అంటే సింగము, భాష అంటే భాష, హృదయం అంటే యద, కవిత అంటే కైతలు, పుస్తకం అంటే పొత్తము. బృంగారం బంగారం, భాష భాష, హృదయం యద, కవిత కైత, సింహం సింగం, పుస్తకం పొత్తము. భాషా క్రీడ. ఇక్కడ గొప్పతనం గురించి చెప్పే పాట దివ్య గీతము. ప్రకాశించు అంటే తేజరిల్లు, యువసింహం అంటే కొదమసింహం, అందమునిచ్చెను అంటే సొగసును గూర్చెను, కలిసికట్టు అంటే ముక్తకంఠం, ప్రవహించు అంటే సాగిపోవు, కత్తుల కాంతి అంటే కట్కతేజం, భుజగర్వం అంటే బాహుదర్పం, తెలియజేసెను అంటే చాటను, స్వర్గ సమం అంటే స్వర్గతుల్యము, యుద్ధంలో నేర్పే యుద్ధ పటిమ. వ్యాకరణాంశాలు ఇవి. అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి. దీనికి సంబంధించి పూర్తి వివరంగా చాలా సులభంగా మన ఛానల్ వీడియోలు అయితే చేసినానమ్మా. దయచేసి చూడని వారు ఉంటే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ వస్తాయి మీకు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అంటే మనము ప్లస్ ఇక్కడ ఉత్వసంధి, కాదన్నది అంటే కాదు ప్లస్ అన్నది ఉత్వసంధి, దేశం అంటే దేశము ప్లస్ అంటే ఉత్వసంధి, మనుషులని మనుషులు ప్లస్ అని ఉత్వసంధి. క్రింది పదాలను కలిపి రాసి సందుల పేర్లను రాయండి. పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టినిల్లు అత్వసంధి, ఏమి ప్లస్ అయ్యే ఏమయ్యే ఇత్వసంధి, మేము ప్లస్ అందరం మేమందరం ఉత్వసంధి, గ్రామము ప్లస్ అంటే గ్రామం అంటే ఉత్వసంధి. ద్విగు సమాసం ఎప్పుడే కానీ సంఖ్య వస్తే ద్విగు సమాసం. ద్వంద్వ సమాసం అంటే రెండు తల్లి తండ్రి అన్న తమ్ముడు ఎట్లా వస్తే అది ద్వంద్వ సమాసం. క్రింది పట్టికను అర్థవంతంగా పూరించి సమాసాల స్వరూపాలను అర్థం చేసుకోండి. పాడి పంటలు అంటే పాడియు పంటయును ద్వంద్వ సమాసం. 4 వేదాలు, ఇక్కడ 4 అనే సంఖ్య వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది ద్విగు సమాసం అవుతుంది. సంఖ్య వస్తే ద్విగు సమాసం. 4 సంఖ్య గల వేదాలు ద్విగు సమాసం. సిరి సంపద, ఇక్కడ సిరి 1 సంపద 2 వచ్చినాయి కాబట్టి ద్వంద్వ సమాసం. తర్వాత 6 కోట్లు, 6 అనేది కూడా సంఖ్య కాబట్టి ద్విగు సమాసం. తర్వాత క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసం పేర్లను రాయండి. తల్లిదండ్రులు తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం. నలుదిక్కులు 4 దిక్కులు ద్విగు సమాసం. అన్నదమ్ములు అన్నయును తమ్ముడును ద్వంద్వ సమాసం. అష్టదిక్పాలకులు, అష్ట అంటే 8 సంఖ్య గల దిక్పాలకులు, 8 అయిన దిక్పాలకులు సంఖ్య వచ్చింది కాబట్టి ద్విగు సమాసం. ఈ ప్రత్యయాలు విభక్తులమ్మ. ఖచ్చితంగా మీకు సమాసాలు రావాలంటే విభక్తి ప్రత్యయాలు నేర్చుకుంటేనే మీకు సమాసాలు అనేటివి వస్తాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా నిద్రలో లేపడినా కూడా ప్రత్యయాలు విభక్తులు రావాలి. ఇక్కడ
విభక్తులకు సమానం డూము ఊలు ప్రథమ విభక్తి, నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, శతంచేన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకుంకై చతుర్థి విభక్తి, వలన్ కిన్కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి, వలనన్ కంటెంట్ పట్టి పంచమి విభక్తి, అందున్నన్ సప్తమి విభక్తి. ఇక్కడ ఈ దీనికి సంబంధించినవి వచ్చినాయి కాబట్టి ఈ విభక్తులకు సంబంధించినవి ఆ విభక్తి మనం చెప్పుకుంటాం. తర్వాత రు క్రింది వాక్యాలలో గీత గీసిన ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవో రాయండి. ఇక్కడ గుర్చి గురించి ద్వితీయ విభక్తి, నిన్ను గుర్చి ద్వితీయ విభక్తి, శతంచేన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకుంకై చతుర్థి విభక్తి, ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.